హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి. శ్రీరామనవమి సంప్రదాయాలు, ఆచారాలు మరియు ఆధ్యాత్మిక బోధనల ద్వారా చారిత్రక మూలాలు, భక్తి పద్ధతులు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీరాముడు హిందూ మతంలోని 3 ప్రధాన దేవతలలో ఒకరైన విష్ణువు యొక్క 7వ అవతారంగా నమ్ముతాము. రామనవమి అనేది హిందూ క్యాలెండర్లోని చైత్రమాసంలో శ్రీరాముని కథను జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది లోతైన ఆధ్యాత్మిక ప్రతిబింబం మరియు ఆనందోత్సవాల కాలాన్ని సూచిస్తుంది. రామభక్తులకు రామనవమి పండుగ యొక్క పురాతన వంశానికి సాక్ష్యాన్నిచ్చే లోతైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. శ్రీరాముడు సత్యసంధన, నీతి, కరుణ వంటి సద్గుణాలకు ప్రసిద్ధి చెందాడు. ఇంకా రామాయణంలో ఆయన జీవిత చరిత్రలు గౌరవనీయమైన సాహిత్య రచనలలో ఒకటి. శ్రీరాముడు చెడుపై మంచి విజయం సాధించిన కథ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి రామనవమి యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుంది. పంచాంగం ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్ష నవమి తిథి ఆదివారం ఏప్రిల్ 6వ తేదీన 2025న సాయంత్రం 7:26 జరుపుకుంటాము. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 7న సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఈ రామనవమి 2025 తేదీలో శుభముహూర్తం 2:31 పాటు ఉంటుంది. ఇది ఉదయం 11 గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1:39 ముగుస్తుంది. సనాతన ధర్మంలో సూర్యోదయం తర్వాత తిథి ప్రారంభమయ్యే ఉదయ తిథిని రామనవమి పండుగ వేడుకగా పరిగణిస్తారు. కాబట్టి 2025లో రామనవమిని ఏప్రిల్ 6న జరుపుకుంటారు. మనం రామనవమిని ఎందుకు జరుపుకుంటాము అని మీరు తెలుసుకోవాలనుకుంటే భారతీయ చరిత్ర యొక్క ప్రాచీన కాలం నాటి రామనవమి మూలానికి మిమ్మల్ని తీసుకెళ్లే సమాధానం ఇక్కడ ఉంది. అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాముడి జననం. శ్రీరాముని జనన కథ దశరథ రాజుతో ప్రారంభమై రామనవమి కథకు కేంద్ర కథ. హిందూ గ్రంథాల ప్రకారం అయోధ్య రాజు దశరథుడు మరియు రాణి కౌసల్య దంపతులకు రాముడు జన్మించాడు. రాజు దైవిక ఆశీస్సులు పొందేందుకు పవిత్ర అగ్ని కర్మ చేసిన తర్వాత ఆయన జన్మించాడు. దశరథుని భక్తికి దేవతలు సంతోషించి దైవిక వరంలో భాగంగా విష్ణువును తన కుమారుడి అవతారంగా పంపారు. రాముడు చైత్రమాసం 9వ రోజున వచ్చాడు. అందుకే దీనికి శ్రీరామనవమి అని పేరు వచ్చింది. రామాయణం. రామనవమి గురించి మాట్లాడేటప్పుడు రాముడి జీవితాన్ని వివరించే రామాయణ ఇతిహాసాన్ని మనం లోతుగా పరిశీలించాలి. రామాయణం ప్రకారం రావణుడు దేవతలు మరియు రాక్షసుల నుండి అజేయుడిగా మారిన వరం పొందాడు మరియు మానవుడు మాత్రమే అతన్ని ఓడించగలడు. అందుకే విష్ణువు రాముడిగా అవతారం ఎత్తాడు. రామాయణ కథలో సీత మరియు అతని సోదరుడు లక్ష్మణులతో కలిసి రాముడు 14 సంవత్సరాలు వనవాసం రాముడు ఆమెను రక్షించడానికి పోరాడిన ఇతిహాస యుద్ధం ఉన్నాయి. ఈ కథ రామనవమి చరిత్రలో ఒక భాగం. ఇది చెడుపై మంచి విజయాన్ని స్థాపించింది. అందుకే రామనవమి వేడుకలలో రామాయణం యొక్క పునర్మితనం కూడా ఉంటుంది. రామనవమి ప్రాముఖ్యత. హిందూ వర్ణపటంలో రాముడి భక్తులకు రామనవమి ప్రాముఖ్యత బహుముఖంగా ఉంటుంది. ఈరోజు అబద్ధంపై సత్యం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ప్రారంభంలో ఈరోజు ఉపవాసం, ప్రార్థన మరియు పవిత్ర మంత్రాల పఠనం ద్వారా గుర్తించబడింది. కానీ ఇప్పుడు అది స్థానిక సంప్రదాయాలు మరియు సంస్కృతులతో విలీనం అయ్యింది. ఆధ్యాత్మిక వృద్ధి మరియు అంతర్గత పరివర్తన కోసం దైవిక ఆశీర్వాదాలను కోరింది. దేవునికి అంకితం చేయబడిన శ్రీరామ మందిరం స్థాపించబడింది. ముఖ్యంగా రాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామనవమిని జరుపుకోవటానికి కేంద్ర బిందువుగా మారింది.
సంప్రదాయాలు, ఆచారాలు. శ్రీరామనవమి శుభ సందర్భం చైత్రమాసం 9వ రోజున వస్తుంది మరియు ఇది హిందూ సంస్కృతి యొక్క భక్తి మరియు గొప్పతనాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తుంది. వివిధ రకాల ఆచారాలు మరియు అభ్యాసాలతో గుర్తించబడుతుంది. ఇకపోతే ఉపవాసం. భగవంతుని ప్రత్యేక దినంలో ఆయనను గౌరవించటానికి ప్రజలు ఉపవాసం ఉంటారు మరియు రామనవమి రోజున ఎలాంటి ఆహారం లేదా పానీయాలు తీసుకోరు. మీరు మీ రామనవమి ఉపవాసాన్ని ప్రారంభించే ముందు రామనామాన్ని ఉచ్చరించుకోవాలి. మీ ఉద్దేశాలను పవిత్రం చేసుకోవాలి మరియు స్పష్టమైన మనస్సుతో దానిని పూర్తి చేస్తామని ప్రతిజ్ఞ చేసుకోవాలి. మీరు పూర్తి లేదా పాక్షిక ఉపవాసం చేసిన మీరు పాక్షిక ఉపవాసాన్ని ఎంచుకుంటే మీరు పండ్లు, పాలు మరియు నీటిని తీసుకోవచ్చు. పూజ మరియు పారాయణం. ఉదయం స్నానాలు శుద్ధి చేసుకొని కుటుంబ పూజ మందిరం వద్ద పూజలు నిర్వహించడంతో ప్రారంభమవుతుంది. రాముడికి అంకితం చేయబడిన ప్రత్యేక పూజలు లేదా దేవాలయాలు. ఈ ఆచారంలో తరచుగా ఊయల మీద ఉన్న రాముడి విగ్రహం లేదా ప్రతిమను శుభ్రం చేసి ఆ తర్వాత పువ్వులు, పండ్లు మరియు స్వీట్లతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుంది. దేవతను శుభ్రం చేసి అలంకరించిన తర్వాత మీరు రామాయణం నుండి రాముడి జననం మరియు ధర్మాల భాగాన్ని చదవడం ద్వారా రామ మంత్రాలను పఠించవచ్చు మరియు జపించుకోవచ్చు. అఖండ్ పాఠ్. అనేక గృహాల మరియు దేవాలయాల రామాయణం యొక్క ఆధ్యాత్మిక పఠనమైన అఖండ పాత్ను నిర్వహిస్తాయి. ఇది ప్రధానంగా రామనవమికి 1 లేదా 2 రోజుల ముందు జరుగుతుంది మరియు ఆ రోజే ముగుస్తుంది. నిరంతరం పారాయణం రామనవమి యొక్క ప్రాముఖ్యతను హైలైట్గా చేస్తుంది. ఇది భక్తులను ధర్మం యొక్క నైతిక జీవనం వైపు నడిపిస్తుంది. భజనలు మరియు కీర్తనలు. 2025 శ్రీరామనవమి వేడుకలలో శ్రీరాముడికి అంకితం చేయబడిన భజనలు మరియు కీర్తనలు సాధారణమైనవి. ఈ భక్తి కీర్తనలు మరియు సంగీతాలు భక్తిని వ్యక్తపరిచే ఆనందకరమైన మార్గం. ఇది రాముడి సద్గుణాలు మరియు సూత్రాలను ఆయన భక్తుల విశ్వాసంలో సజీవంగా ఉంచుతుంది. ఆలయ సందర్శనాలు. ముఖ్యమైన ఆచారం ఏమిటంటే రాముడి భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. అక్కడ వారు మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు, ప్రార్థనలు చేస్తారు, ప్రత్యేక హారతులతో పాల్గొంటారు మరియు ఆలయాలు నిర్వహించే భగవంతుని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దాతృత్వ కార్యక్రమాలు. పేదలకు సహాయం చేయడం అనేది రామనవమి వేడుకలలో ఒకటి. అనేక మంది భక్తులు దేవాలయాలు కూడా దాన ధర్మాలు, ఆహారం, బట్టలు మరియు దాన ధర్మాలు పంపిణీ చేయడంలో పాల్గొంటారు. పేదలకు సేవ చేయడం ఒక ఆరాధన మరియు ప్రభువు కృపలో మీ స్థానాన్ని సంపాదించుకునే మార్గం అనే నమ్మకంతో ఈ ఆచారం పాతుకుపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలు. రామాయణం నుండి ముఖ్యంగా రాముడి జీవితం నుండి సన్నివేశాలను ప్రదర్శించే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మతపరమైన నాటకాలు దేవాలయాల ద్వారా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు యువత రాముడి జీవితంలోని సాంస్కృతిక అంశం గురించి తెలుసుకోవడానికి ఒక జ్ఞాపికగా పనిచేస్తాయి. తరచుగా భక్తిని ప్రదర్శించే కళగా సంగీతం మరియు నృత్యాన్ని ప్రదర్శిస్తాయి. రథయాత్రలు. వివిధ దేవాలయాలు రథయాత్రలు అని పిలువబడే ఊరేగింపులను నిర్వహిస్తారు. వీటిలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడి దేవతలను వీధుల గుండా తీసుకువెళతారు. రావణుడి ఓడించిన తర్వాత రాముడు తన రాజ్యానికి చేసిన ప్రయాణాన్ని సూచించే ఈ ఊరేగింపులో భక్తులు పువ్వులు కురిపించి దైవిక ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఆధ్యాత్మిక బోధన మరియు ప్రాముఖ్యత. శ్రీరామనవమి హిందూ మతంలో ఒక ప్రత్యేక వేడుక. ఇది విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని పుట్టినరోజును సూచిస్తుంది. ఈ రోజున ప్రజలు గొప్ప భక్తి మరియు ఉల్లాసాన్ని ఆచరిస్తారు. శ్రీరాముని జీవితం మరియు పాటలను ప్రజలు
స్మరించుకునే సమయం కూడా ఇది. శ్రీరాముని దివ్య జననం. శ్రీరామనవమి శ్రీరాముని జన్మదినోత్సవాన్ని సూచిస్తుంది. దశరథ రాజు మరియు అతని భార్య రాణి కౌసల్య అయోధ్య పట్టణంలో శ్రీరామునికి జన్మనిచ్చారు. ఆయన జన్మ సమయంలో సత్యం మరియు ధర్మం యొక్క కిరణం లోకంలోకి దివ్యకాంతిలా ప్రకాశిస్తుంది. రాముడు ధైర్యం మరియు కరుణ స్వభావాలతో పాటు జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. రామాయణం రాముని జననం మరియు లక్ష్యాన్ని వివరిస్తుంది. ధర్మాన్ని కాపాడుతూ దుష్టత్వాన్ని నిర్మూలించడం ఆయన జన్మ ఉద్దేశమని మత గ్రంథం ప్రకటిస్తుంది. శ్రీరామనవమిని ఆచరించడం వల్ల శాంతి మరియు ఉల్లాసమైన వాతావరణం ఏర్పడుతుందని చాలామంది విశ్వాసులు భావిస్తారు. మనం రామనవమిని ఎందుకు జరుపుకుంటాము? మన రామనవమి జరుపుకోవడం రాముడి సద్గుణాలకు నివాళి. ఆయన సత్యవంతుడు, ఓపిక గలవాడు మరియు ఎల్లప్పుడూ తన ధర్మం ప్రకారం నడుచుకునేవాడు. ఆయన జీవితం మనకు త్యాగం, నీతి మరియు నైతికతను బోధిస్తుంది. వ్యక్తులు ఉపవాసాలు ఉంటారు, ఆలయాలకు వెళతారు మరియు ప్రార్థనలు చేస్తారు. రాముడి నామాన్ని పునరావృతం చేయడం ఈ రోజున ఒక ముఖ్యమైన వేడుక. భక్తులు చదివే రామాయణం ఆయన అద్భుత కార్యాలను గుర్తుకు తెస్తుంది. రామనవమి వేడుక హృదయాన్ని ఆధ్యాత్మికంగా మరియు అంకిత భావంతో ఉంచుతుంది. హిందూ మతంలో రామనవమి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటే లోతైనది మరియు తీవ్రమైనది. సత్యం అసత్యంపై విజయం సాధిస్తుందని ఇది మనకు చెబుతుంది. శ్రీరాముడి జీవితం ధర్మం గెలుస్తుందని మనకు బోధిస్తుంది. కష్ట సమయాల్లో కూడా ఆయన ధర్మ మార్గంలోనే నిలిచారు. భక్తులు భక్తి పాటలు పాడుతారు మరియు కీర్తనలలో పాల్గొంటారు. అనేక మంది భక్తులు తమ ఆత్మలను శుద్ధి చేసుకోవటానికి నదుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. దేవాలయాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తాయి మరియు అద్భుతమైన ఊరేగింపులు తీసుకువెళతారు. రాముడి జన్మస్థలమైన అయోధ్య భక్తి మరియు ఉత్సవ ప్రదేశం. ఆయన అసాధారణ జీవితాన్ని మరియు బోధనలను జరుపుకోవటానికి వారు సమావేశమవుతారు. శ్రీరాముని బోధనలు ప్రజలను సరైన జీవన మార్గంలో నడిపిస్తాయి. ఆయన సత్యవంతుడు మరియు న్యాయవంతుడు. కష్ట సమయాల్లో కూడా ఆయన వినయం మరియు కరుణ కలిగి ఉన్నాడు. మన బాధ్యతలకు అనుగుణంగా మనం ఎల్లప్పుడూ ప్రవర్తించాలని ఆయన బోధిస్తాడు అని జీవుల పట్ల ఆయన చూపించిన విజయం అందరికీ ఒక ఉదాహరణ. రామనవమి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వ్యక్తులు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవటానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఆయన జీవితం ఓర్పు మరియు సరైన పని చేయడం విజయవంతమవుతుందని బోధిస్తుంది. ఆయన బోధనలకు కట్టుబడి ఉన్నప్పుడు వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు. తన జీవితం ద్వారా రాముడు యువతకు మరియు పెద్దలకు నిజాయితీ మరియు దయ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాడు. రామనవమి అనేది శ్రీరాముడి గౌరవించడానికి మరియు ఆయన ఆదర్శప్రాయమైన సద్గుణాల పట్ల భక్తి మరియు న్యాయసూత్రాలు ప్రదర్శనతో పాటు గౌరవాన్ని పంచుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం ప్రజలకు విశ్వాసం మరియు సంతోషకరమైన భావాలను అందిస్తుంది. రామనవమిని జరుపుకోవడం వల్ల సానుకూల భావాలు మరియు పవిత్ర శక్తిని సాధించటానికి ప్రార్థన సమయంలో ప్రజలను ఏకం చేస్తుంది. రాముడి విలువలు మానవ మార్గదర్శకత్వాన్ని ప్రేరేపిస్తాయి మరియు ధర్మం పట్ల ఆయన క్రమశిక్షణ విధానం అందరినీ ప్రేరేపిస్తుంది. సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యత. రామనవమికి అపారమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది మరియు అనుచరులు సరైన పని చేయాలని, అంకిత భావంతో ఉండాలని మరియు వారి బాధ్యతలను నెరవేర్చాలని గుర్తు చేస్తుంది. ప్రజలు ఉపవాసం, ప్రార్థన మరియు ఇతరులకు సేవ చేయడం ద్వారా పండుగను జరుపుకుంటాము. దీనిని ఆధ్యాత్మిక అభివృద్ధి దినంగా మారుస్తారు. రామనవమి పండుగ సమాజాలను ఏకం చేస్తుంది మరియు నైతిక విలువలను పునరుద్ధరిస్తుంది. రామనవమి సామాజిక ప్రాముఖ్యత.
రామనవమి విష్ణు అవతారమైన శ్రీరాముడి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి ఇది ముఖ్యమైనది. ఆయన జీవితం నిజాయితీ, బాధ్యత మరియు మంచి ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. రామనవమిని పాటించడం వల్ల వ్యక్తులు ఆయనను అనుసరించి నిజాయితీగా మరియు బాధ్యతాయుతంగా జీవించడానికి ప్రోత్సహిస్తారు. ఈ పండుగ ప్రార్థనలు, పాటలు పాడటం మరియు మత గ్రంథాలను చదవటం ద్వారా భక్తి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. రామనవమి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని మరియు దేవుని ఆశీర్వాదం లభిస్తుందని చాలామంది భక్తులు భావిస్తారు. రామనవమి పండుగ వేడుకలు ప్రజలను ఏకం చేస్తాయి మరియు సామరస్యాన్ని పెంపొందిస్తాయి. ఈ పండుగ వివిధ నేపథ్యాల ప్రజలను దేవాలయాలు మరియు ప్రజా ప్రదేశాలలో ఒకచోట చేరుస్తుంది. ప్రసాద వితరణ సమానత్వం మరియు దాతృత్వాన్ని పెంపొందిస్తుంది. రామాయణం చదవడం మరియు కథలు చెప్పడం వల్ల యువతరంలో సాంస్కృతిక విలువలు మరియు నైతికతలు పెంపొందుతాయి. ఇటువంటి సంప్రదాయాలు ఆధునిక ప్రపంచంలో సంప్రదాయ జ్ఞానాన్ని కాపాడుతాయి. ఆలయ ఉత్సవాలు భక్తిభావాన్ని నింపుతాయి. యాత్రికులు ప్రార్థిస్తారు, భక్తి గీతాలు పాడుతారు మరియు రామలీలలను ఆచరిస్తారు. ఇవన్నీ రాముడి జీవితాన్ని పునరుస్మరిస్తాయి. అన్ని పట్టణాలు మరియు గ్రామాలు రాముడి విగ్రహాలతో గొప్ప ఊరేగింపులు నిర్వహిస్తారు. భక్తి గీతాలతో గాలి నిండిపోతుంది మరియు వీధుల్లో శంఖములు మ్రోగుతాయి. రాముడి దివ్య వంశాన్ని జరుపుకోవటానికి మొత్తం సమాజం గుమికూడి మరీ వస్తుంది. రామనవమి మరియు సామాజిక విలువలు 2025 రామనవమి మతానికి మాత్రమే కాకుండా ముఖ్యమైన విలువలను అందించటానికి కూడా ముఖ్యమైనవి. రాముడి సత్యం మరియు విధి యొక్క అభ్యాసం వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి నేర్పుతుంది. రాజ్యం న్యాయం మరియు కరుణపై ఆధారపడి ఆదర్శవంతమైన సమాజాన్ని వర్ణిస్తుంది. ఈ పండుగ జీవితంలో ఈ విలువలను పాటించాలని అందరికీ అవగాహన కల్పిస్తుంది. రాముడి నాయకత్వం చాలామంది సంఘ సంస్కర్తలకు పరిపాలనకు మంచి ఉదాహరణ. రామనవమి పండుగ కాదు, అది నైతికతలకు ఒక పాఠం. సరైనది చేయాలనే రాముడి సంకల్పం వ్యక్తులను నిజాయితీ మరియు నిజాయితీతో జీవించడానికి ప్రేరేపిస్తుంది. నేడు పేదరికం అనుభవిస్తున్న ప్రజలకు ఆహారం అందించడం ద్వారా మరియు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా వ్యక్తులు దయతో ఉన్నారు. రామనవమి సూత్రాలు ఇప్పటికీ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. అందువలన ఇది మంచి కోసం ఒక అద్భుతమైన శక్తి. రామనవమి పండుగ మతం మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. భక్తులు తమ జీవితాలను ఆనందం మరియు శ్రేయస్సులో నడిపించడానికి ఆశీర్వాదాలను కోరుతూ పూజిస్తారు. ఈ పండుగ సామరస్యాన్ని పెంపొందిస్తుంది, సాంస్కృతిక గుర్తింపు మరియు సామాజిక ఐక్యతను పెంచుతుంది. 2025 రామనవమి అనేది శ్రీరాముని బోధనలు ఈ లోకంలోకి వచ్చిన రోజు. సత్యం, ధర్మం మరియు దయ అనే జ్యోతిని మోయలేని మనం గుర్తు చేసుకుంటాము. ఈ రోజున ప్రజలు ఉపవాసం, ప్రార్థనలు మరియు భజనలు చేస్తారు. దేవాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి మరియు వీధుల్లో గొప్ప ఊరేగింపులు జరుగుతాయి. అయోధ్యలోని రామ జన్మభూమి భక్తి మరియు ఆనందాల ఓయాసిస్గా మారుతుంది. ఈ పండుగ సమాజాలు మరియు ప్రజల మధ్య ఐక్యతను కల్పిస్తుంది. రామాయణం చదువుతారు, ప్రసాదం పంచుతారు, ప్రేమ మరియు సమానత్వం వ్యాప్తి చేస్తారు. రామనవమి యొక్క రెండవ ప్రాముఖ్యత నిజాయితీగా మరియు కరుణతో ఉండటం. అతని కథ ధైర్యం, పట్టుదల మరియు సరైన మార్గాన్ని తీసుకోవడానికి పిలుస్తుంది. రామనవమి అందరికీ ఆధ్యాత్మిక ఆనందం మరియు సాంస్కృతిక గర్వాన్ని తెస్తుంది. మీరు ఇష్టపడితే ఈ కార్యక్రమాన్ని శక్తివంతంగా చూడటానికి 2025 రామనవమిని ప్లాన్ చేసుకోవచ్చు. ఊరేగింపులకు హాజరు అవ్వచ్చు. ఇలా చేస్తూ ఉంటే కానీ స్వామి గురించి మీకు కూడా అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. శ్రీరాముని గురించి చరిత్ర మొత్తం కూడా అన్నీ వివరంగా తెలుస్తూ ఉంటాయి. అలాగే స్వామివారికి ఈ రోజున నైవేద్యంగా
చలివిడి, పానకం, వడపప్పు లాంటివి నైవేద్యం పెట్టి స్వామివారిని తృప్తిపరిచి కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకుందాము. ఇదండి శ్రీరామనవమి సంప్రదాయాలు, ఆచారాలు మరియు ఆధ్యాత్మిక బోధనలు, భక్తి పద్ధతులు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారు ఉన్నా కూడా ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్.